దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, సిఎస్ఐ చర్చి సదత్ నగర్లో వచ్చిన సంఘస్థులకు, దైవజనులందరికీ, సంఘంలో ఉన్న సభ్యులందరికీ, ప్రెసిడెంట్ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. రాత్రి నేను కొరియా దేశం నుండి రావడం జరిగాను. కొరియా దేశం అనేక దేశాల నుండి అక్కడికి వచ్చారు. మరి మేము చక్కటి వాక్యం అందించి, అక్కడ కూడా బాగా ఎండలుండే, మరి మేము వెళ్ళినప్పుడు దేవుడు మంచి వర్షాలు ఇచ్చి చల్లటి వాతావరణం, ఇంక రాగానే అదే అనిపించింది మాకు, ఇదే ఎండలు అనిపించారు. ఎందుకంటే 10 రోజులు కావచ్చు మేము ఏసీలో ఉన్నట్టు అక్కడ బాగా చలి కూడా పెట్టారు. అంటే ఈరోజు మనం దేవుని వాక్యం వచ్చే ముందు ప్రార్థించుకుందాం. అత్యంత కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మాకు కావలసిన పరలోకపు మన్న మేము తినాలి. పరిశుద్ధాత్మ దేవుడా, ఇక్కడున్న మరి సిఎస్ఐ చర్చికి వచ్చిన పెద్దలను, మరి సంఘమంతా అందరి మీద నీ ఆత్మ నింపి నాకు కావలసిన పరలోక మన్న తినిపించి యేసునామమున కూర్చున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మరి క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం నిర్మాణం చాలా విలువైంది. దానికంటే ప్రార్థన మిక్కిలి విలువైంది. ఈ మందిరం కట్టబడ్డదంటే డబ్బు ధనము కాదు, ఇది కేవలం మోకాళ్ళ మీదుండి ఉపవాస ప్రార్థనలుండి కన్నీళ్లు కార్చి ఈ యొక్క కన్నీళ్ళ ప్రార్థన మందిరం. ఎందుకంటే 7 సంవత్సరాలు పగలు రాత్రి జరిగింది ఇక్కడ పని. అంటే 14 ఏళ్ళు ఈ పని జరగడం. 7 రాత్రులు 7 పగలు. కరోనా టైంలో కూడా మరి మేము మందిరం పని ఆపడం కాలేదు. కరోనా టైంలో కూడా మందిరం పని జరుగుతూనే ఉంది, రాత్రి పగలు. 1989 సంవత్సరంన మరి నాన్నగారు జూన్ 2వ తారీఖున చనిపోయారు. నేను 4వ తరగతిలో పరిశుద్ధాత్మ పొందాను. నేను 4వ తరగతి నుండి ఆ చేతిలో బైబిల్. ఈ లోకం యొక్క ఆట పాట బంధుత్వం నాకు తెలియదు. నేను ఎక్కువ బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, రైపాలు తర్వాత అటెండ్ పోయి మాట్లాడు, మరి వస్తాను చెప్పారు. వద్దమ్మా, ఇక్కడికి వచ్చిన ఏం లేదు, ఇక్కడ ఒక దగ్గర కూర్చుండబెట్టలేదు. అందుకో అందరిని ఇక్కడ తీసుకొచ్చి ఒక మూల కూర్చుండబెట్టి, అందుకోసానికి రైపాలు బయట మాట్లాడాలి. అందుకోసానికే దేవుని ఆత్మ మరి 4వ తరగతిలో నేను పరిశుద్ధాత్మ పొందా. చిన్నప్పటి నుండి బాగా ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేసేది. ఐస్ క్రీట్లు అమ్మేది. ఎండాకాలం ఇట్లా వస్తే నా కాళ్ళ నిండా పొక్కులు, భయంకరంగా నీరు కానీ చిటికేది పొక్కులు. కాళ్ళకు ఆకులు కట్టుకొని నడిచేది నేను. మరి ఐస్ క్రీమ్ అని చెప్పి ఐస్ క్రీమ్ ఇచ్చి, యేసు ప్రభు నమ్ముకోను పరలోక రాజ్యం పోతామని నేను సువార్త చెప్పాను. తొందర నేను ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కనుక మాకు కూడా జనం బాగా వచ్చారు. అందులో నేను బయటికి పోయి వచ్చాను కనుక అందరికి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడని ఉంది. అలాగూ నా సాక్ష్యం బుక్ ఉంది, యేసుతో నా జీవిత ప్రయాణం అని ఒక బుక్ రాశాను. పోయేటప్పుడు మీరు తీసుకోవచ్చు మీరంతా. అక్కడ స్తుతి బుక్ ఉంది, నా సాక్ష్యం బుక్, నా ఇవన్నీ ఉన్నాయి. ఆ విధంగా ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేస్తూ, టీచర్ ఇళ్లలో పనిచేసే అంతలో మీకు బట్టలు పిండేవాడిని, గోడంలో పనిచేసేవాడిని. శుద్ధ అమ్మేది, పావులకు 2 కిలోల శుద్ధ. ఎందుకంటే మనందరం, నేను పల్లెటూరు నుండి వచ్చిన కానీ ఇప్పుడు పరలోక పట్టణంలో యేసు ప్రభుతో కలిసి నేను ప్రభు పని చేయించున్నాను. ఎందుకంటే మనందరం ఊరు వాతావరణమే ఒకప్పుడు. ఊరంటే ఏంటో తెలుసు, ఈతకమ్మ పక్క సాపలల్లి రూపాయి కొట్టి అమ్మేది, తర్వాత కూరగాయలు అమ్మేది. ఈ విధంగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడిని. 89వ సంవత్సరం జూన్ 2వ తారీఖున నాన్నగారు సడన్గా చనిపోయారు. నడుస్తూ నన్ను పిలిచి, తొందరరా వడ్లు పట్టించుకొని అన్నాడు. ప్రాణం పోయింది. ఆ తర్వాత ఆగస్టులో నేను స్కూల్లో పాట పాడుతూ కింద పడిపోయాను. నేను మరణ పడకలో దిగాను. డాక్టర్లకు, టీచర్లకు నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరన్నా వస్తే అన్నం పెట్టేవాడిని, అడిగి అన్నం అడుకొచ్చి పెట్టేది, అన్నం లేదంటే ఎవరికైనా. మర్యాద బాగా చిన్నప్పటి విపరీతమైన మర్యాద ఉంటుంది నాకు. పెద్దలను గౌరవించాలి బాగా.
దేవుణ్ణి ప్రేమించాలనేది చిన్నప్పటి నుండి. ఈ రోజుల్లో పిల్లలకు దేవుని భయం లేదు. చాలామంది పిల్లలు నేను కొరియా దేశంలో కూడా చూశాను కదా, తండ్రి భయం లేదు, పెద్దల భయం లేదు, దైవజనుని బోధ భయం లేదు. అంటే మా చిన్నప్పుడు చాలా భయం. మరి నేను మంత్రగాని దగ్గరికి నడవపోయేది. అమ్మ మరి మంత్రగాని దగ్గర తీసుకుపోయింది నాయనమ్మ. అమ్మ మంత్రగాని తీసుకొస్తే మంత్రగానితో చెప్పాను, నువ్వు యేసు ప్రభు నమ్ముకో, పరలోక రాజ్యం పోతావు అని చెప్పాను. ఏంటమ్మా ఇట్లాంటి కొడుకును కన్నావు, సిగ్గులేదు? మీ క్రైస్తవులంతా మా దగ్గరికి వస్తారు, తాయితలు కట్టించుకుంటారు అంటే. నేను అన్నాను, దేవుని ఆత్మ లేని క్రైస్తవుడు మంత్రగాని దగ్గర పోతాడు, వాస్తు దగ్గర పోతాడు. మరి రెండు మధ్యలో రెండు మనసులు ఉంటాయి. ఎవరి ఆత్మ లేనిది? దేవుని ఆత్మ లేని వ్యక్తిలో రెండు మనసులు ఉంటాయి, రెండు తలంపులు ఉంటాయి, రెండు ఆలోచనలు ఉంటాయి, రెండు జీవితాలు ఉంటాయి అని నేను చెప్పాను. వాడు ఇంకెక్కువ నాకు కాలు నొప్పి ఎక్కువ అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, చచ్చిపోతే బాగుండు, ఇక నేను బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే అందరు ఏమంటున్నారంటే, నువ్వు బాగా ఉపవాసం ఉంటావు, కన్నీళ్లు కాస్తావు, ప్రార్థన చేస్తావు, చిన్నప్పటి నుంచి చేతులు ఎప్పటికీ బైబిలే ఉంటుంది, ఇదేంటో ఒక ఆట ఆడవు, ఒక సినిమాలు, నాకు సినిమాలు తెలియదు. ఒకసారి టీచర్ వాళ్ళందరూ కలిసి సినిమా టాక్స్ పోతే, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నీకు వందనాలని నేను రెండు చేతులు ఈ సినిమా టాక్స్ యేసునామములో మూతపడాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ పిక్చర్ను తీసుకొచ్చిన గోదాంపాన్ని మధ్యలో తీసుకొచ్చాను. ఎందుకంటే తెలియదు కదా, సినిమా లోకం వ్యర్థమైన మాటలు అసలు నాకు రావు, నాకు తెలియదు అసలు. ఎందుకు చెప్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆ విధంగా నడుస్తున్నాను. కానీ అందరూ అంటున్నారు, చిన్నప్పటి ఉపవాసం కనీసం 40 ఏళ్ళు, నేను 38 ఏళ్ళు సేవ చేయబట్టి, ఈ 38 ఏళ్లలో 3 పూటలు అన్నం ఒక్కరోజు కూడా నేను తినలేదు. ఈ 38 సంవత్సరాల్లో నేను రాత్రి ఎప్పుడు పడుకొని నాకు తెలియదు. నేను రోజు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను, బాగా పాటలు ప్రార్థన. అందుకోసానికి దెబ్బలు పడ్డాను. టీచర్ అన్నది, పద్యం చెప్పమన్నది, వేమన పద్యం. అనగనగా రాగు మతి చేర్చుండెను, తినగ తీయముందు సాధనములు పనులు సమకూరు ధరలోన విశ్వాద యేసు అన్నాడు. ఓరు పిచ్చోడా అన్నాడు, ఓరు మెంటలోని కాదు, బైబిల్ దేవుడు ఆది అంత ఏం ఇచ్చాడు, భూమిని ఆకాశం తీసాడంటే సోది. ఓ సోదోడా, మండుతందర నేను దుత్తంటే బుక్కులు ఎత్తున్నది రా అంటే, నాకేం బుక్కులు ఎత్తున్నది తెలియదు కానీ నాకు తెలిసిందైతే ఇది అని చెప్పాను. అంటే తెలుసా, టీచర్ ఇక్కడ కూడా వచ్చారు, మందిరం కూడా చూశారు, ఏడ్చారు, ముద్దు పెట్టుకున్నారు. మా ప్రిన్సిపాల్ సార్ వచ్చారు, అందరు వచ్చారు మందిరం చూసినందుకు. వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చి, ఈయన భక్తి బాగా, చిన్నప్పటి నుండి బైబిల్ ఉన్న క్లాస్మేట్లు వచ్చారు, వాళ్ళ అమ్మ పేరెంట్స్ అందరూ మందిరం కట్టిన కానీ అందరు దర్దాపు అందరు, నేను ఎక్కడ ఐస్ క్రీట్లు అమ్మినో వాళ్ళందరూ వచ్చారు, నేను ఎవరిళ్ళల్లో పనిచేసిన వాళ్ళు కూడా వచ్చారు, ఎక్కడెక్కడ తిరిగాను. ఎందుకంటే తెలుస్తుంది కదా ఇంత పెద్ద మందిరం కట్టినప్పుడు. ఆ మరణ పడకలో నేను ఏడ్చాను, ప్రభువా నేను చేపట్టి నీ నామాన్ని అందరిని దూషిస్తున్నారు కనుక నన్ను తీసుకో ప్రభు అని కన్నీళ్లతో నేను ప్రార్థన చేశాను. మరి చేస్తూ ఏడుస్తూ ఉడిపెట్టుకొని చచ్చిపోవాలనుకునే తాడు పట్టుకున్నప్పుడు యేసు ప్రభు వారు తెల్లటి వస్త్రాలు వేసుకొని, నా కుమారుడ పాల్, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను ఏర్పరచుకున్నాను, దేవుడు నాతో మాట్లాడిన మాటలు అన్న కరుచి లేపి అడిగాడు. నువ్వేం చేయాలంటే సువార్త ప్రకటించాలి, శ్రమలు భరించాలి, దివారాత్రం ప్రార్థన చేయాలి, మరణంకు నాడు నమ్మకంగా ఉంటే బూదిగంతాల సొత్తు నేను నీకు ఇస్తా అని చెప్పాడు. నాకు ఇప్పుడు అనిపించింది, అమెరికా సింగపూర్ ఈ దేశాలకు పోతా అంటే ఆ సొత్తు ఇదే నాకు ఇచ్చాడు దేవునికి. ఎంతో నేనంతా ఏడ్చాను. ఎందులో అంటే మన దాంట్లో కూర్చొని బాగా ఏడ్చాను, ప్రభువా ఇదే నా సొత్త. అప్పుడు మాట్లాడిన 40 ఏళ్ల కింద మాట్లాడిన మాట ఈరోజు దాన్ని నెరవేర్చావు. అనేక దేశాల నుండి వచ్చిన వారికి అయ్యగారు సాక్ష్యం చెప్పారు. ఎందుకంటే నాకు భాష రాదు కదా, ప్రకాష్ అయితే నేను చెప్పించాను, సాక్ష్యం చెప్పించాను. పాస్టర్స్ అందరికి కాన్ఫరెన్స్కి వచ్చారు అనేక దేశాల నుండి. నేను చక్కటి వాక్యం బోధించాను సంఘాలకు పోయి. మరి ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు నన్ను మరణం లేపిన తర్వాత అక్కడ చర్చ్ ఉంది మాది. మరి భీమారంలో చర్చి కట్టనేనంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళకు మా చర్చి ఇచ్చాము 2 ఎకరాల స్థలం. ఇప్పుడు అది 200-300 కోట్ల స్థలం, చాలా 50,000 గజం, 2 ఎకరాల పైన ఉంది. అక్కడ చర్చి కట్టారు. మా అమ్మనేమో పెంతెకొస్తు, నాన్న క్యాథలిక్, తాత బ్యాప్టిస్ట్, నేను మాత్రం ఆల్ రౌండ్. ఎందుకు చెప్తుందంటే, మరి దేవుడు అందరికి దేవుడు కదా, డినామినేషన్లు అయినంత మాత్రంలో క్రీస్తు ఒక్కడే. అందరిని రకరకాల పద్ధతుల ద్వారా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. అంతే నేను ప్రార్థన చేసుకునేది.
తర్వాత ఫాదర్ గారు నన్ను చూసి, ఎవరబ్బా, నేను ఉదయం వచ్చిన 9 గంటలది, ఇప్పుడు 3 గంటల దాకా మోకాళ్ళ మీద ఉన్నట్టు దిగలేదు ఒక్క నిమిషం. అప్పుడు అన్ని గంటలు మోకాళ్ళ మీద ఉంది, ఇప్పుడు ఉండలేను, కూర్చొనే ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఉండలేను, నాకు చాలా కష్టం. ఎందుకంటే ఈ బాడీ ఉపవాసం చేసి అంత పాడైపోయింది, దెబ్బతిన్నది కదా అమ్మ. ఒక్కరోజా 2 ఏళ్ళ 40 ఏళ్ళు తినకుండా ఉంటారా? డాక్టర్ అన్నాడు, మేము పోయింది పెద్ద డాక్టర్ ఇంటికే, చాలా పెద్ద ఇంటర్నేషనల్ డాక్టర్. ఆయన చూసి అన్నాడు, అయ్య గారు మొత్తం పాడైపోయింది నీ బాడీ, మనకు ఏం లేదు, మీకు శక్తి బలం లేదు, మీకు 70 ఏళ్ళు ఉంటాయి, అలాగ ముడతలు పడ్డది, మీ దేహం పాడైపోయిందంటే క్రీస్తు కొరకు నా ప్రాణం పోగొట్టుకోవడం ఆశీర్వాదం. ఎవడైనా నన్ను వెంబడింపగొరిన ఎడలా తను తాను ఉపేక్షించుకొని ప్రాణంతో సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు అని వాక్యం ఉన్నది. ఆయన కొరకే కదా నా దేహం అంత ఇట్లయింది, దేవుని స్తోత్రం అనుకున్నాను. ఉండమన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ టైంలో విజయ్ కుమార్ ఫాదర్ చూసి నన్ను తీసుకొని వచ్చారు ఎక్కడికంటే కరుణాపురం గ్రామాలకు సువార్త ప్రకటించి. అప్పుడు 40 ఏళ్ళ కింద చాలా కష్టం, సువార్త ఎక్కువ లేదు. ఎవరి మతం అనేది? మాదిగోళ్ళ మతం అనేది. మేము ఎక్కడికి పోయినా, మేము కూడా పోయినప్పుడు అర్జెంట్లు ఎక్కడ ఉంటారండి అని మాకంతే. అప్పుడు ఇది ఎక్కడమ్మా, 40 ఏళ్ళ కింద ఎవరు లేరు, చాలా కష్టం. మేము ఈనాడు పేపర్ వేసుకొని చెట్టు కింద పడుకునేది. మాకు భోజనం వాళ్ళు ఎవరన్నా హిందువులకు బాగైతే, తేలుగుట్టిన వాళ్ళు బాగైనా, కడుపు నొప్పి బాగైనా, గుండె నొప్పి బాగైనా, ఎక్కడ వాకిట్లా కూసుండబెట్టి మన ఇస్తారేసి లోటతో మాకు నీళ్లు పోసేది, కారం పొడేసి పచ్చడేసి. ఇప్పటిలాగా సేవ లేదమ్మా, అప్పటి సేవ మాది వేరే. అలాగూ అనేక గ్రామాలకు వెళ్ళి నేను సువార్త ప్రకటించినప్పుడు నాకు ఒక గుడిసె కనిపించింది, యేసు ప్రభు కనిపించిండు, లక్షల మంది వస్తున్నారు. ఫాదర్తో చెప్పాను, విజయ్ కుమార్ ఫాదర్తో, ప్రభు అన్నాడు ఇక్కడికి రమ్మన్నాడు కరుణాపురం. మరి కట్టుబట్టలతో కాలు నడకతో మరి నేను ఇక్కడ రావడం జరిగేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను. బాగా నడక అలవాటు నాకు. ప్రకాష్ అయ్య గారు నడవలేదు. నేను నడుతుంటే ప్రకాష్ అయ్య ఉరికి రావాల్సిందే. అయ్యగారు కూడా మరి ఒడ్డపల్లిలో సేవ చేసినప్పుడు వాళ్ళ అన్నయ్యకి సైనస్ ప్రాబ్లం, వాళ్ళ స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. మత్యాసరెడ్డికి బాగలేదు, వాళ్ళ అన్న పేరు మత్యాసరెడ్డి. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు బాగైంది. అప్పుడు నాకు సేవ చేస్తావా అని అడిగాను. నాతో, అమ్మో నీతోనా, నాతో కాదన్నాడు. ఎందుకంటే తెలుసు కదా, సేవ మధురమైన సేవ. ఇది సేవ మామూలు సేవ కాదు. కష్టాలు ఎన్నొస్తాయో. మరి కట్టు బట్టలతో కాలు నడకతో నీళ్లు ఉండపోయేది, పాసిపోయిన అన్నంలో నీళ్లు కలిపేది, బాగా పిసికి అలా వాసన వచ్చేదమ్మ. ఎందుకంటే తెలుసు బాధపడ్డ వాళ్ళకేమో బాధ అనిపిస్తుంది. ఇప్పటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? పాసిపోయిన అన్నం తెలియదు. ఈ పిల్లలకి ఏం తెలుసు? వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ పెద్దోళ్ళకి తెలుసు, అమ్మోళ్ళకు చాలా మందికి. ఇక్కడ అప్పుడంతా అన్నం లేదు, తాటి పండ్లు సీకి సేవ చేశాం, ఈత పండ్లు బుక్కి సేవ చేశాం. ఏమ్మా ఏం లేకుంటే పుట్టమట్టి తీసుకొని నేను తినేది, కమ్మగుండేది. సబ్బు కూడా అదే పుట్టమట్టితోనే చేశాను నేను ఎక్కువ. అలాంటి కష్టాలు పడుతున్నాను. ఇక్కడికి వచ్చి అసిస్టెంట్ వార్డెన్గా పనిచేశాను విజయ్ కుమార్ ఫాదర్తో. మరి పనిచేసినప్పుడు మరి దేవుడు ఆ గుడిసెలో ఒక మేరీల్ అనే వ్యక్తి ఫాదర్తో దర్శనం చెప్తే, ఫాదర్ అక్కడ 4 ఎకరాల స్థలం ఇచ్చారు. ఆ స్థలం అంతా శుభ్రం చేసుకొని అడవి, కేకారణ్యం, భయంకరమైన అడవి. ఆ అడవిలో ఆ గొడ్డలు అందుకొని ఇదంతా కోసుకుపోయినాయి. నాకు అంతా గాయాలు ఉంటాయి అక్కడక్కడ. మరి అవన్నీ కొట్టి మరి గుడిసేసుకుంటే మేరీల్ అనే ఒక వ్యక్తి వచ్చింది. ఆమె గడ్డ. మరి డాక్టర్లు చనిపోతారు అన్నారు, కానీ నేను ప్రార్థన చేస్తే ఆమె బాగైంది. ఒక్కరితో స్టార్ట్ అయింది అట్లా మందిరం. ఆ విధంగా సేవ చేస్తూ ఇక్కడ చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్తూ వాక్యం చెప్తూ వార్డెన్ చేసినప్పుడు మరి అక్కడ కథోలిక ఫాదర్కి నేనంటే పడదు. కారం పొడి బియ్యం బస్తాలు అమ్ముకుంటేనే దొరకబట్టా. చెప్పా డైరెక్టర్తో చెప్తే అది మనసులో పెట్టుకొని కొత్త ఆయన నాకు కూడా చెప్తాడు కావచ్చు అని ప్లేట్ పట్టుకొని భోజనం చేద్దామని పోతున్నా. ప్లేట్ గుంజుకొని, అరే నేను యశోమ్మని తింటాను వారా, చల్ గెట్ అవుట్ రా మూర్ఖుడా, ప్రొటెస్ట్ అంటాడు అన్నాడు ఒకేసారి. ఏమనలేదు ఒక్కటి కూడా. దేవునికి స్తోత్రం, దేవుని దీవించును గాక అన్నాడు. ఏమంటాం మనం? ఏమనలేదు కదా. ఎక్కడ పోదాం? ఇక్కడ నాకు ఒక డ్రెస్ ఉండే, ఒక డ్రెస్ ఎండేదాకా బాత్రూంలో మోకాల మీద ఉండి ప్రార్థన వేసుకునేది. ఒక డ్రెస్సే. మాకు తెలుసు పరిచర్య అంటే. ఒక చెద్దరే ఉండి అదే కప్పుకొని పండుకునేది. చాలా ఇబ్బంది. తేళ్ళు, పాములు అడవిలో పండుకునేది, ఎలుగు బండుకు వచ్చేది.
అయినా నన్ను ఏమనలేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే ఎలుగు బండ్లు ఆగిపోయినాయి. ఆ తర్వాత ఆయన ఎల్లగొట్టినాక నేను ఆ మట్టి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు కోట్లాది వందనాలని ఆ మట్టి తింటా అంటే ఒక ముస్లిం ఆమెతో దేవుడు మాట్లాడింది. ఇదిగో నా కొడుకు మట్టి తింటున్నాడు, రోజు కడుపు నొప్పి విపరీతమైన చెదలు, తర్వాత ఆకులు ఉంటాయి చూడు, తంగెడి చెట్ల ఆకుల మూనలు దింపుకొని తినడం, తర్వాత పలికి పండ్లు ఎక్కడ నుండి చెట్లకు దులుపుకొని తినుకుంటా మరి ప్రార్థన చేస్తే వర్షం అంతా గుంటలో నీళ్లు తాగేది. మాకు తెలుసు బాధ అంటే. మీకు చెప్తున్నాను ఈ స్థితికి ఏ విధంగా దేవుడు నన్ను తీసుకొచ్చాడు అనేది చెప్తా. తర్వాత ఆ విధంగా మరి ఆ విజయ్ కుమార్ ఫాదర్ నెలకు 200 రూపాయలు ఇస్తే నాకు చిట్టేసుకొని నేను తంగెడు పూలు వేసుకునేది బ్రష్. ఇప్పుడంటే మా పిల్లలు అమెరికా నుండి బ్రష్ పంపారు 25,000 తిని. అన్న ఎందుకు రా అంటే చెప్తున్నాను, సబ్బులు అమెరికా నుండి పంపుతారు పిల్లలు, ఎవరో ప్రార్థనకు వచ్చిన పిల్లలు కదా. నాకు అంటే అప్పటికిప్పటికి అప్పుడు పడ్డ కష్టాలు, అప్పుడు చాలా కష్టాలు. మరి ఆ ముస్లిం అన్నం పట్టుకొని వచ్చింది, పిల్లలు మా దగ్గర ఉన్న వాలంటీర్లు ఏడుస్తున్నారు ఆకలిస్తుందని. నేను అన్నాను తినండి బాబు తినండి అని చెప్పాను. మరి ఆ ముస్లింకు 4 ఇస్తరాకులు కుట్టి వాళ్ళకేసి నేను తిందాం అనుకుంటే పక్క ఆయన వచ్చి అన్నాడు, ఆకలి అవుతుంది అయ్యా అన్నం ఉందా అన్నాడు. సర్లే అయ్యో ఎంగిలైందని చేయగట్టుకొని అన్నం తీసి పెట్టాను. ఒక తిట్టారు బాగా, బుద్ధి లేదా ఇప్పుడు వస్తావు అయ్యగారు తినేది పీట ఇంకో అంటే, దేవుడే ఆయన రూపంలో రావచ్చులే అయ్యా ఆకలి అవుతుందని. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వెన్నడు ఆకలి కొనవి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుండి ఈ వరకు నేను 1 కిలో బియ్యము రోడ్డు మీద పోయి కొనుక్కరాలేదు. దేవుడు పంపిస్తూనే ఉంటాడు మీలాంటి వాళ్ళతో, ఎవరితోనైనా మాట్లాడి బస్తాల బియ్యం. ఆ తర్వాత చిట్టీలు కట్టుకొని 4 ఎకరాల స్థలం తీసుకున్నాను, 13.5 గుంటలు. ఆ తర్వాత 6 ఎకరాలు తీసుకున్నాం, తర్వాత 11 ఎకరాలు తీసుకున్నాం, తర్వాత అక్కడ 3 ఎకరాలు తీసుకున్నాం. అట్లా 22 ఎకరాల భూమి కొనుక్కున్నాం ఆ ప్రభు కృప ద్వారా. అంటే చెప్తున్నాను, కష్టపడ్డ వ్యక్తికి ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో. ఒక వ్యక్తి కష్టపడాలి. ఆ తర్వాత అక్కడ ఇక ఆ కాథోలిక్ వాళ్ళు ఏం చేసినంటే, ఈయనకే ఎక్కడ చూసినా కర్ణాపురం అంటారు, ఈయనకు పేరు పోతున్నది. మా ఫాదర్ దగ్గర ఏం లేదని అక్కడ నుండి వెళ్ళిపోమన్నారు. ఇక్కడ డిసెంబర్ 23వ తారీఖున నా దగ్గర 5 పైసల బియ్యం లేవు, పైసలు లేవు నా దగ్గర. వాళ్ళు అన్నారు, పాలయ్య గారు మీరు ఇక్కడికి రావద్దు, మీది కాదు, ఇది మాది, నువ్వు సొంతంగా చేసుకోపో, నువ్వు స్థలం కొన్నావు, వ్యవసాయం చేస్తున్నావు, వరి పొలం పండించేది, గేదెలు కొనుక్కొని పాలు పిండేది, నేను పాలు ఊర్లలో పాలు పోసేది, కూరగాయలు అమ్మేది, ఇవన్నీ చేసింది. నేను నాటేస్తా, పత్తి ఏరుతా, పంజ కొడతా, పనులన్నీ వస్తాయి నాకు. వ్యవసాయం అంతా చక్కగా నాకు చాలా ఇష్టం వ్యవసాయం చేయడం. ఇప్పటికీ వ్యవసాయం చేస్తాను నేను, కూరగాయలు పండిస్తూనే ఉంటాయి. ఇప్పటికి నిద్రపోను నేను, కూరగాయలు అంటే చాలా ఇష్టం. ఆ స్థితిలో 23 తారీఖు ప్రకాశయ్య గారిని పిలిచి చెప్పారు ఆ ఫాదర్లు. మరి నేను ఏడ్చుతున్నాను, కింద బొర్లుకుంటా, ప్రభువా నాకు సహాయం చేయమని ఏడ్చినప్పుడు ఆకాశం తెరవబడ్డాది. కోట్ల మంది దేవదూతలు వచ్చి అక్కడ ఈ మందిరం స్థలం శుభ్రంగా బంగారు చీపులతో ఊడ్చారు. మరి బంగారు రథాలు కనిపించాయి. ఒక సుందరమైన మందిరం నేను కట్టినట్టు దర్శనం వస్తే నేను అయ్యగారితో చెప్పిన తర్వాత ఇక అక్కడ రేకుల షెడ్ ఉన్నది కదా, అక్కడ మొదలు పెట్టాను. అంతా కంప, పల్లి చెట్లు బాగుండే, పల్లి చెట్లు ఇంతెత్తు కంది ఏమో పండింది, పల్లి చెట్లు బాబా చాలా చక్కగా వ్యవసాయం బాగా వస్తుంది. ఎందుకంటే నేను చక్కగా వ్యవసాయం చేయగలుగుతాను. మరి నేను ఏడుస్తున్నాను, మట్టి అంతా నా మీద ఉంది. ప్రభువా నన్ను ఇక్కడికి తీసుకొచ్చా, వాళ్ళు వెళ్ళిపోమన్నారు. 2 రోజుల క్రిస్మస్ పండుగ, ఎక్కడికి పోవాలి, నేను ఏ చెట్టు కింద అయినా కూర్చుంటాను కానీ ప్రభువా వచ్చిన జనాన్ని ఎక్కడ కూర్చుండబెట్టాలంటే దేవుడు చూపెట్టాడు. నేను అన్నప్పుడు ఒక గడ్డపార అందుకొని కంప కొడుతున్నప్పుడు ఆ ఊరోళ్ళు వచ్చారు 300 మంది. అరే పాల్సన్ రాజుగా, అరే పాల్సన్గా ఇట్రారా, చెప్పులు మెడకేసి మందిరం కడతానని ఇక్కడ తయారు చేస్తున్నావారా, నీ బట్టలు ఇప్పి రోడ్ల మీద తన్నుకుంటే వెళ్ళగొడతాం రా మూర్ఖుడా. అరే మాదిగోళ్ళ దేవుణ్ణి పట్టుకొని దుర్మార్గుడు, దుష్టుడవురా నువ్వు ఒక క్రూరుడవురా. నీ పంటలేమో పచ్చగుంటాయి రా, మా పంటలన్నీ ఎండిపోతాయి ఏందిరా, నీ బాయిల నీళ్ళుంటాయి, మా బాయిల నీళ్ళుంటాయి ఏందిరా, మేము దొరలం రా ఈ ఊరుకు, మా భూములు కొనేంత స్థితికేది వారా. కట్టుబట్టలతో వచ్చి మా భూములను కొని ఇప్పుడు ఒక మందిరం కట్టి ఒక మాదిగోళ్ళ మతాన్ని ఇక్కడ స్థాపించవారా. చెప్పులు మెడకేసి అరే తంతమనిగా పెద్ద గొడవ చేస్తుంటే అయ్యగారికి బాగా కోపం వచ్చింది. నేను ఆపాను, ఏం కాదులే, మన యేసు ఆయన బిడ్డని, ఆయనే ఎన్నో భరించిండు, మనం ఏమనద్దని చెప్పి
మాట్లాడుకుంటే నారాయణ రెడ్డి గారు తెలుసా అంటే దీంట్లో సెక్రటరీ, జైన్ సెక్రటరీ తెలుసు మా అంకుల్ అన్నయ్య గారు చెప్పారు, నేను వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ అని చెప్పాను. నమస్తే అని చెప్పారు అప్పుడు వెంటనే, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లో చదువుకుంటారు అన్నట్టు. ఓకే సార్, మీరు వ్యవసాయం చేసుకోండి, మందిరం మాత్రం కట్టద్దు, మందిరం కట్ట మాత్రం ఈ శవం ఈ ఊరు నుండి బయటకు పోదు చెప్తున్నా. బట్టలు ఇప్పదీసి గాడిద మీద టైల్ తీసి నోట్లో పెడతా రారని కూడా అంటాడు, ఎగురుకుంటా నా మీద. ఎన్ని అన్నా కూడా రేషం రాదు. ఎందుకంట ఇదిగో యోహాను సువార్త 6వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎందుకు రాదంటే, మనం మనిషి కుమారుడు శరీరం తిని ఆయన రక్తము తాగుతేనే కానీ మీలో జీవం గలవారు కాదు. నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు. అంటే మనలో ఎవరి శరీరం ఉన్నది? యేసు ప్రభు శరీరం ఉన్నది, యేసు ప్రభు రక్తం ఉన్నది కనుక ఆయన రక్తం ఉన్నప్పుడు మనలో పౌరుషం ఉండదు, మనలో కోపం ఉండదు, మనలో పగ ఉండదు, మనలో ద్వేషం ఉండదు, మనలో అసూయ ఉండదు. మనలో ఏముండదంటే ఇదిగో సాతానుకు అవకాశం ఉండకుండా క్రీస్తు యొక్క ప్రేమ మనలో నింపబడుతుంది కనుక ఇతరులు మనకు తిట్టినా కూడా మనకు రోషం రాదు, మనకు పౌరుషం రాదు, మనకు కోపం రాదు, మనం అపకారం మనసులో పెట్టుకోం. ఈరోజు ప్రభు యొక్క బల్ల కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డలారా, అంత గొప్ప దేవుడు మనకున్నాడు. నన్ను తిడతా అంటే నేను ఎందుకు చేతులు అంటే, అంతిమ దినమందు లేపుతును, నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పారం కనుక నా శరీరం తిని నా రక్తం తాగువాడు నా యందు, నేను వాని యందు నిలిచిండును. మళ్ళీ ఎవరున్నారట? ఈ శరీరం తిని ఈ ద్రాక్షరసం తాగువారిలో ఎవరుంటారంటే యేసు ప్రభు మనలో ఉంటాడు కనుక మనము ఏం చేస్తామంటే ఆయన సాక్షులుగా జీవిస్తాం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండా, ప్రియ యేసు నిర్మించి తిని ప్రియమారణ హృదయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనందరం గట్టిగా చెప్పండి, బ్రదర్ చెప్పినట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనలో యేసు ప్రభు ఉన్నప్పుడు ఇలాంటి విషయాలకు దర్శకోవద్దు. అందరు అన్నారు పాస్టర్స్ రైల్వే స్టేడియంలో పెట్టుకోపో అన్నాడు. ఇక్కడ చంపుతారు, నాకు తెలుసు, దొరలే వాళ్ళంతా, ఊరంతేకమైంది. కానీ యేసు ప్రభు నాకు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయన మన పక్షాన. ఏడ్చి ప్రార్థన చేసినాక అంత తల మీద దుమ్మున్నది, బాగా ఏడుస్తూ నేను ఇంటికి పోను ప్రభు, ఇక్కడే ఉంటా, మందిరం కట్టబడాలని. పైసలు లేవు నా దగ్గర. మరి ఏలో గోదాములో పనిచేస్తే సరోజమ్మ అంటే ఆమె మా దగ్గర రక్షణ పొందింది, రిటైర్మెంట్ అయినాయి, 4 లక్షలు వచ్చినాయి ఆమెకు. ఆ 4 లక్షలు ఇంట్లో పెట్టుకున్నది. ప్రభు ఆమె దగ్గర పోయి పాలయ్య మందిరం కడతాడు, నీ 4 లక్షల రూపాయలు అయ్యగారి చేతులు పెట్టుకో. మనం ఇస్తామా? నీ రిటైర్మెంట్ అయిన పైసలు తీసుకుపోయి నాకు ఏమంటే ఇస్తారా మీరు? నిజంగా చెప్పండి అమ్మా. పాట పాడతాం, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా అంటాం మనం పాట. కానీ నిజంగా ఇస్తామా? ఇయ్యలేము. అంత ధైర్యం రాదు. దొంగకిస్తాం. కట్టందుకొని పొడిసేస్తా, తీసుకురా అంటే ఇగో సార్ ఇంకెక్కడే ఉన్నాయి, లోపలే ఉన్నది తీసుకొచ్చి ఆమె